నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మహిళలకు ఫ్రీ బస్సు అంటూ ఎలక్షన్స్కి ముందు ఊదరగొట్టి ఇప్పుడు ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళని మోసం చేసింది అంటూ తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల స్పందించడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా దీనికి ఫ్రీ బస్ అనేసరికి కండిషన్స్ అప్లై అంటున్నారు. మహిళలను మోసం చేశారు, జిల్లా స్థాయి వరకే పరిమితం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆవిడ అడుగుతున్నారు. మరి నిజంగానే ఫ్రీ బస్సు పథకాన్ని జిల్లా స్థాయి వరకే పరిమితం చేశారా? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై ఇప్పటికే ఒక కమిటీని కూడా కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. వాళ్ళు పలు రాష్ట్రాలు వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులు తెలుసుకుంటున్నారు. సో ఈ లోపలనే మరి ఇది జిల్లా స్థాయి వరకే అమలు అవుతుంది అని చెప్పి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. దీనిపై షర్మిల గారు స్పందించారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అలాగే ఇప్పుడు వైసీపీ కూడా దీనికి నిధులు కేటాయించలేదు బడ్జెట్లో అని కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫ్రీ బస్సు పథకం ఎలా ఉంది, విధి విధానాలు, అలాగే ఎప్పటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది, మీరేం చెప్తారు? ఈమెకి షర్మిలకి ఎవరు చెప్పారట? వాళ్ళన్న చెప్పారటనా ఫ్రీ బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయటం లేదని? కానీ లేకపోతే ఇప్పుడు నేను ఒకటి స్ట్రైట్గా ఈ అన్నా చెల్లెలను ఒకటి అడుగుతాను. నేను జగన్, షర్మిల, మీకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫ్రీగా బస్సుల్లో తిరగచ్చు అని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు చెప్పాడా? లోకేష్ చెప్పాడా? పవన్ కళ్యాణ్ చెప్పాడా? ఎవరు చెప్పారు? మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూర్చొని మీరు ఊహించుకున్నారు. మీరు ఊహించుకొని ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్రం మొత్తం మహిళలు అసలు ఎవ్వరూ అనలేదు. చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఎన్నికల ప్రసంగాల్లో మీకు కావాలంటే క్లిప్పింగ్స్ పంపిస్తాను నేను. జిల్లాలో మహిళలు బస్సుల్లో ఎక్కితే టిక్కెట్లు తీసుకోము, మా ప్రభుత్వం వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తుంది అని క్లియర్ కట్గా చెప్పాడు. జిల్లా అని చెప్పాడు. లోకేష్ ఒక 50 సార్లు ఆయన చెప్పాడు, జిల్లాలో మీ చంద్రబాబుని గెలిపించండి, జిల్లాలో మీరు ఫ్రీగా తిరగచ్చు మహిళలు అని చెప్పాడు. ఇవి కావాలంటే నేను మీ కటింగులు కూడా, మీకు కటింగులు కాదు వాళ్ళ వాయిస్ పంపిస్తాం మీకు. ఇంత క్లియర్ కట్గా వాళ్ళు చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా అదే పెట్టి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు చెప్తుంటే బడ్జెట్లో కేటాయించలేదు. ఎవరు చెప్పారు నీకు? అసలు నీకు బస్సులో ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటావా? రిజర్వేషన్ అయితే ముందర చేసుకుంటావు, అది వేరే విషయం, అప్పుడు డబ్బులు కడతావు. నువ్వు అసలు ఏదో పెళ్ళికి వెళ్ళాలనుకుంటావు, అనుకోగానే డబ్బులు కడతావా ఆర్టీసీకి? బస్సు ఎక్కిన తర్వాత కదా, లేకపోతే రిజర్వేషన్ చేసుకునేటప్పుడు కదా. అట్లాగే ఇప్పుడు బడ్జెట్లో దానికి నిధులు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఇదంతా అయిన తర్వాత ఆర్టీసీకి రీఎంబర్స్మెంట్ చేస్తారు. గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది. నీకు నిధులు కేటాయించలేదు, నీకు కేటాయిస్తారు. నీకేంటి ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నువ్వేంటి అంటే సూపర్ 6 చంద్రబాబు నాయుడు అమలు చేయటం లేదు అన్న దాన్ని ప్రధానంగా నువ్వు ప్రచారం చేయటానికి నిర్ణయించుకున్న ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ దాన్ని, అందులో వాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. తల్లికి వందనం, నువ్వు అమ్మఒడి అని పెట్టావు, నువ్వు 15,000 ఇస్తా అన్నావు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పావా లేదా జగన్? ఎంతమందికి ఇచ్చావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. అది కూడా ఎంత ఇచ్చావు? 13,000 ఇచ్చావు. మరి నువ్వు అది కూడా ఈ అమ్మఒడి స్కీమ్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసావు? నువ్వు అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. బడ్జెట్లో కేటాయించారు, 9,000 కోట్లు కేటాయించారు. ఆ తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బదనాము చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో అభాసుపాలవుతున్న జగన్మోహన్ రెడ్డి ఆ బాటలో కొంచెం నిన్నటి వరకు సక్రమంగా ఆలోచించిన ఈ షర్మిల ఎందుకు చేరుతున్నది? షర్మిల నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి రాజకీయాల్లో. ఇక్కడ మొత్తం అన్ని స్కీముల మీద క్లారిటీ ఉన్నది చంద్రబాబు నాయుడికి. ఆయన ప్రతి మీటింగులో ఏ స్కీము ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడో ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. దానికి బడ్జెట్ పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మీకు మొత్తం రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు, మత్స్యకార భరోసా ఆయన మొత్తం డిక్లేర్ చేసిన తర్వాత
20,000 రూపాయలు ఫిషర్మెన్కి వాళ్ళకి వేటకి వెళ్ళటం కొన్ని రోజులు వాళ్ళకి తగ్గిస్తారు, నిషేధిస్తారు. ఆ టైంకి నేను మత్స్యకార భరోసా అని 20,000 ఇస్తానన్నాడు. డిక్లేర్ చేశాడు, ఇస్తున్నాడు. ఆయన డిక్లేర్ చేసిన వారం రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మత్స్యకార భరోసా ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ అబద్ధాలని ఆసరాగా చేసుకొని రాజకీయం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎటు ఇప్పటికే చెడిపోయిన పాలిటీషియన్. షర్మిలకి కొంత భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఇంకా షర్మిల కొంచెం ఏదో పద్ధతిగా మాట్లాడుతున్నది అన్న ఒక భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్న ఈ సమయంలో షర్మిల కూడా వచ్చి అబద్ధాలు చేయడం మొదలు పెడితే ఎట్లా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీ బస్ అని చెప్పి ఓవరాల్గా రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సు పెట్టారు కదా సార్. సో ఆవిడ సరిగ్గా చంద్రబాబు గారు చెప్పిన ప్రసంగాలు కానీ లేకపోతే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 పాంప్లెట్ కానీ సరిగ్గా చూసినట్టు లేరు. సో పక్క రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా అనుకుని పొరపడే అవకాశం ఏమైనా ఉందా? లేదు అంటే కాంగ్రెస్ ఇలా చేస్తుంది, టీడీపీ ఇలా చేయలేకపోయింది అని చెప్పి ఆవిడ చెప్పడం కోసం ఈరోజు ఇలా మాట్లాడింది అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం, మీకు కర్ణాటకలో తెలంగాణలో ఈ ఫ్రీ బస్ సర్వీసు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకి పరిమితం. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు. ఆర్డినరీ బస్సు ఎంత దూరం పోతుంది? జిల్లా వదిలి బయట దాకా పోతుందా? ఎక్స్ప్రెస్ బస్సు పక్క జిల్లా వరకు పోతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్కీముని రూపొందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి అవసరాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మహిళా డ్వాక్రా సంఘాలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్వయం సహాయ సంఘాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులు లేకపోతే వాళ్ళ హార్టికల్చర్ పంటలు, వ్యవసాయ పంటలు ఇవి తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకునే వరకు సౌకర్యం లేదు. మేమేదో టెంపుల్కి వెళ్తాము అంటే ఆ టెంపుల్కి వెళ్ళడానికి వెళ్తారు. లేదు మేమేదో సరదాగా మేము సినిమాకి వెళ్తామండి అని పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్తారు, ఫ్రీగా వెళ్ళి చూసుకొనిరా. లేదు మా అమ్మ పల్లెటూరులో ఉంది, నేను టౌన్లో ఉంటున్నాను, నేను వెళ్ళి చూసుకుంటాను, మా అమ్మని చూసుకుంటాను, వెళ్ళినా పో ఫ్రీగా. అంతేగాని నేను హైదరాబాద్ పోతాను, నేను బెంగళూరు పోతానంటే ఫ్రీగా పంపిస్తారా? పంపించారు కదా. అదొక స్కీమ్. అది ఆ స్కీమ్ ఏంటి? మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా స్కీమ్ పెట్టినప్పుడు అది ప్రొడక్టివిటీ లింక్డ్ స్కీమ్ ఉండాలి. అంటే మనం ఒక స్కీమ్, ఒక పథకాన్ని పెడుతున్నాము అంటే దాంతో ప్రయోజనం ఏంటి? నాకు 100 రూపాయలు ఇవ్వండి, సరదాగా వెళ్ళి సినిమా చూసి వస్తాను అంటే ఇస్తాడా? ఏ తండ్రి అయినా నేను ఈ హోంవర్క్ కంప్లీట్ చేస్తాను, నాకు ఏదన్నా ఇవ్వు అంటే చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాడు. అట్లా ప్రొడక్టివిటీ లింక్డ్ స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ. నీకు అక్కడ అందులో భాగంగా నీకేమవుతుంది? మహిళలకి ఫ్రీ ట్రావెల్, వెరీ గుడ్. ఫ్రీ ట్రావెల్ ఎలక్షన్ల ముందర చెప్పిన దానికే కట్టుబడి ఉన్నారు. ఎలక్షన్ల ముందర ఏం చెప్పారు? జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు అన్నారు. అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఒక పెద్ద కమిటీ వేశారు, మంత్రులతోటి సబ్ కమిటీ వేశారు. ఆ మంత్రులు వెళ్ళారు, రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ చూశారు, దాన్ని ఫైనల్ చేస్తున్నారు. ఎందుకు తొందరపడుతున్నావు షర్మిల? మీ అన్నలాగా నీకు కూడా ఏదైనా వేరే రకమైన ఆలోచనలు ఏమైనా వస్తూ ఉన్నాయా? చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాము చేయటానికి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా అదే బాటను పోదామని అనుకుంటున్నావా? నీకేదో కొంత క్రెడిబిలిటీ ఉందని నాలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నావని నేను ఇప్పటి వరకు షర్మిల గురించి నా భావన అది. అటువంటి భావాన్ని చెడగొట్టుకోమాక షర్మిల. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో నువ్వు ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి అంటే నీ క్రెడిబిలిటీని నువ్వు నిలబెట్టుకోవాలి ఫస్ట్. నువ్వు కూటమి ప్రభుత్వం నిజంగా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే బలానా తప్పు చేస్తున్నారు అని మాట్లాడచ్చు. నువ్వు ఫ్రీ బస్సు గురించి నీకు విధి విధానాలే రాకముందరే నువ్వు మాకు మహిళలకు ఎగ్గొట్టారు, మహిళలకు ఎగనామం పెట్టి నువ్వు ఏట చెబుతావు? నీకేం తెలుసని చెప్తావు? ఎన్నికల్లో అసలు ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు, జిల్లా పరిధిలో మేము ఫ్రీ బస్ ట్రావెల్ పెడుతున్నాము. జిల్లా పరిధిలో నీకు వెసులుబాటు కల్పించారు. అది కూడా ఏంటి? బాగా ధనవంతమైన మహిళలకు కాదు కదా ఆ స్కీము. అది సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళు ఛార్జీ పెట్టుకొని ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళలేకపోతే,
లేదు వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేటప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అయితే అది వాళ్ళకి బర్డెన్గా పరిణమిస్తుంది కాబట్టి దానికి వెసులుబాటు కల్పించేది ఫ్రీ బస్ ట్రావెల్. ఈ ఫ్రీ బస్ ట్రావెల్కి ఉమెన్కి ప్రత్యేకంగా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ సౌకర్యం కల్పించటం తన కర్తవ్యంగా భావించి ప్రభుత్వం చేస్తున్నది. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? నీకెందుకు బాధ ఎందుకు? నువ్వు కూడా మీ అన్నలాగా నిరాధారమైన ఆరోపణలు చేస్తాను అంటే దానికి నేనేం సమాధానం చెప్పలేను, కానీ నీ క్రెడిబిలిటీని నిలబెట్టుకునే ఆరోపణలు చేయటం బెటరు. అది కాంగ్రెస్ పార్టీ సంగతి ఎట్లా ఉన్నా కనీసం షర్మిలకి నీకు 10 మంది అప్రిషియేట్ చేస్తారు, కొంచెం వాస్తవాలు మాట్లాడుతున్నది ఈ అమ్మాయి అని. అంతేగాని ఊరికే అభూత కల్పనలతోటి మీ అన్న సోషల్ మీడియాలో చేసే ఆ ప్రచారాన్ని నమ్మి మీ అన్నేమో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు, చంద్రబాబు చేయట్లేదు అని. మీ అన్న పెట్టిన సోషల్ మీడియా పోస్టులని చదివి అవి నిజమని భావించి నువ్వు కనుక ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం మొదలు పెడితే మీ అన్న క్రెడిబిలిటీ ఎటు లేదు, నీకు కూడా పోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.